ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలు, ఈరోజు మన వాక్య పాఠం యెషయా గ్రంథం 64వ అధ్యాయం. ఈ అధ్యాయంలో దేవుని శక్తి సామర్థ్యములు, సమస్త విశ్వము ఆయన అదుపులో ఉన్న విధానం, ఈ లోకంలో మానవుని వాస్తవ స్థితిగతులు తేటగా వివరించబడినాయి. గగనము చీల్చుకొని నీవు దిగి వస్తావు, నీ సన్నిధిని పర్వతాలు తత్తరిల్లునుగాక. మన అనుదిన జీవితంలో దేవుని సన్నిధి మనకు ఎంతో అవసరం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనం, ప్రభు అయిన యేసు త్వరగా రా అంటూ ప్రతి విశ్వాసి హృదయం యేసు రాకడను గురించిన ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోంది. మహాశ్రమలు రాబోతున్నాయి. అంతకు ముందే దేవుని సంఘం ఎత్తబడుతుంది. అది మన శుభప్రద నిరీక్షణ. మహాశ్రమల తరువాత ఆయన వచ్చి రాజ్యం స్థాపిస్తాడు. ఇదే యెషయా గ్రంథం సందేశం. యెషయా ప్రవక్త ఆకాంక్ష ఎంత ప్రగాఢమైనదో చూడండి. ఇశ్రాయేలు శేషిత ప్రజకు యెషయా ప్రతినిధి. ప్రవక్త తన మాటల్లో గడచిపోయినట్లు కొన్ని విషయాలు చెబితే అవి జరగబోతాయని గ్రహించాలి. ప్రవచనమంటే అంతే. జరగబోయేవి జరిగినట్లే దేవుడు తన ప్రవక్తకు చూపుతాడు. మహాశ్రమల కాలంలో ఇది ఇశ్రాయేలు ఆక్రందన. గగనము చీల్చుకొని నీవు దిగి వచ్చెదవుగాక. ఇశ్రాయేలు చేయబోయే ప్రార్థన ఇదే. నీ శత్రువులకు నీ నామము తెలియచేయడానికి అగ్ని గచ్చపొదలను కాల్చే రీతిగా, అగ్ని నీళ్లను పొంగజేసే రీతిగా నీవు దిగి వచ్చెదవుగాక. జాతులు వణికిపోతాయి. ఆ రోజున దేవుణ్ణి గురించిన చైతన్యం జాతులన్నిటిలో వెల్లివిరుస్తుంది. యేసు ప్రభు జన్మించినప్పుడు లోకమంతటా సూచనలు కనిపించాయి గదా. జరుగుతుందని మేము అనుకొనని భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్యజనులు నీ సన్నిధిని కలవరపడెదరుగాక. నీవు దిగివచ్చెదవుగాక. నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక. ఆయన సన్నిధిలో పర్వతాలు కరిగిపోతాయి. ప్రకటన 6వ అధ్యాయం 16వ వచనం, సింహాసనాసీనుడై ఉన్నవాని యొక్క గొర్రెపిల్ల యొక్క ఉగ్రత మహాదినము వచ్చింది. దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతకు మమ్ములను మరుగు చేయండి అని పర్వతములతో బండలతో వారు చెబుతున్నారు. తన కొరకు కనిపెట్టే వారి విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేసే మరే దేవుణ్ణి ఎవడూ ఏ కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుష్యులకు వినబడలేదు. అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. 1 కొరింథీ 2వ అధ్యాయం 9వ వచనంలో భక్త పౌలు ఇదే సత్యాన్ని పేర్కొన్నాడు. దేవుడు తనను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచాడో అవి కంటికి కనపడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధిస్తున్నాడు. 1 కొరింథీ 2వ అధ్యాయం 9వ వచనం యెషయా గ్రంథములో నుండి ఉదహరించబడినదే. పౌలు అంటున్నాడు, ఈ రోజుల్లో పరిశుద్ధాత్మ ఈ మర్మాలను మనకు బయలుపరుస్తున్నాడు. అయితే మహాశ్రమల కాలంలో ఇశ్రాయేలీయులు క్రీస్తు వచ్చే వరకు కనిపెట్టాలి. మనకు కూడా 1 కొరింథీ 13వ అధ్యాయం 12వ వచనం ప్రకారం
ఇప్పుడు అద్దములో చూచినట్లు సూచనగా చూస్తున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూస్తాము. ఇప్పుడు కొంతమట్టుకే ఎరిగి ఉన్నాము, అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. మనమేమో ఆయన వచ్చి మనల్ని తీసుకువెడతాడని నిరీక్షిస్తున్నాము. వారు క్రీస్తు వచ్చి రాజ్యం స్థాపిస్తాడని ఎదురుచూస్తున్నారు. 5వ వచనం, నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ సంతోషముగా నీతిననుసరించే వారిని నీవు దర్శిస్తున్నావు. చిత్తగించు, నీవు కోపడ్డావు, మేము పాపులమయ్యాము, బహుకాలము నుండి పాపములలో పడి ఉన్నాము. రక్షణ మాకు కలుగుతుందా? శ్రోతలు వింటున్నారా? ఇశ్రాయేలీయులు తమ పాపాలు ఒప్పుకుంటున్నారు. రక్షకుడు వస్తాడనే నిరీక్షణ వారిలో ఎంతో బలంగా ఉన్నది. 6వ వచనం, మేమందరము అపవిత్రుల వంటి వారమయ్యాము, మా నీతిక్రియలన్నీ మురికి గుడ్డల వలె అయ్యాయి. మేమందరము ఆకువలి వాడిపోయాము. గాలివాన కొట్టుకొని పోవునట్లుగా మా దోషాలు మమ్ములను కొట్టుకొని పోయాయి. మానవునిలో సహజంగా నీతి లేదు, స్వనీతి మురికి బట్టలతో సమానం. ప్రతి మానవుడు ఈ సత్యాన్ని గుర్తించి తీరాలి. యూదుడైనా అన్యుడైనా ప్రతి ఒక్కడూ పాపము చేసి దేవుడనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాడు. శరీరానుసారమైన ప్రతిదీ మురికి బట్టగానే దేవుడు పరిగణిస్తున్నాడు. మురికి పరిశుద్ధతను ఉత్పత్తి చేయజాలదు. నశించిన మానవుడు ఏమి చేసినా దేవునికి అంగీకారం కాదు, ఆమోదయోగ్యం కాదు. దేవుని మార్గాన దేవుని దగ్గరికి రావాలి. అది మన ప్రథమ కర్తవ్యం. సత్క్రియలపై ఆధారపడితే ప్రయోజనం లేదు. అవి మానవుణ్ణి రక్షించలేవు. రక్షించబడి సత్క్రియలు చేస్తే దేవుడు అంగీకరిస్తాడు. నీ నామమును బట్టి మొర్రపెట్టేవాడు ఒక్కడూ లేడే? నిన్ను ఆధారము చేసుకోవడానికి తనను తాను ప్రోత్సాహపరుచుకునేవాడు ఒక్కడూ లేడు. నీవు మాకు ముఖం చాటు చేసుకున్నావు. మా దోషముల చేత నీవు మమ్మును కరిగించావు. 8వ వచనం, యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు. మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. దేవుడు మన తండ్రి, ఆయన మన సృష్టికర్త. అయితే మానవుడు పాపం చేసి దేవుని పోలికలను పోగొట్టుకున్నాడు. తిరిగి పోగొట్టుకున్నది సంపాదించుకోవాలంటే అది క్రీస్తునందే సాధ్యం. దేవుని కుమారుల ప్రత్యక్షం పాత సృష్టి కాదు, ఇది కేవలం క్రీస్తునందు నూతన సృష్టి. యోహాను సువార్త 1వ అధ్యాయం 12-13 వచనాలు. తనను ఎందరంగీకరించారో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలవడానికి ఆయన అధికారం అనుగ్రహించాడు. వారు దేవుని వలన పుట్టినవారే కాని రక్తము వలననైనను, శరీరేచ్ఛ వలననైనను, మానుష్యేచ్ఛ వలననైనను పుట్టినవారు కారు. ఆయన పరమ కుమ్మరి, కుంభకారుడు, మనం ఆయన చేతి పని. ఒక కుండను చేసిన కుమరి దానికి తండ్రి అన్నమాటే కదా. ఈ అంశమే పౌలు ఏథెన్సులో ప్రసంగించిన సత్యం. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయం 28-29 వచనాలు. మనము ఆయన యందు బ్రతుకుతున్నాము, చెలిస్తున్నాము, ఉనికి గలిగి ఉన్నాము. అటువలే మనమాయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరు చెబుతున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుష్యుల చమత్కార కల్పనల వలన మలచబడిన బంగారమునైనను, వెండినైనను, రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంచకూడదు. దేవుడు సృష్టికర్త గనుక సృష్టిని బట్టి మానవులంతా దేవుని సంతానం నిజమేగాని నూతనంగా క్రీస్తునందు తిరిగి జన్మించిన వారే దేవుని కుమారులు, కుమార్తెలు అవుతున్నారు. మనలను సృజించిన దేవుణ్ణి రాయి కిందికి, రప్ప కిందికి మార్చటం అపచారం గదా. మనం సృజించిన పదార్థాన్ని పట్టుకొని దేవుడు అనవచ్చా? 9వ వచనం, యెహోవా, అత్యధికముగా కోపపడకు, మేము చేసిన దోషమును నిత్యము జ్ఞాపకం చేసుకోవద్దు. చిత్తగించు,
చూడు, దయచెయ్యి, మేమందరము నీ ప్రజలమే గదా. నీ పరిశుద్ధ పట్టణములు బీటి భూములయ్యాయి. సీయోను బీడు అయింది, యెరూషలేము పాడైంది. శ్రోతలు, యెషయా అన్న మాట అప్పటికి ఇంకా నెరవేరలేదు. ఆ తరువాత కొద్ది కాలానికే అది జరిగింది. బబులోను యెరూషలేమును ముట్టడించింది. 2 రాజులు 25వ అధ్యాయం 9-10 వచనాలు. యెహోవా మందిరమును రాజనగరును యెరూషలేమునందున్న ఇండ్లన్నిటినీ అగ్నిచేత కాల్పించాడు. రాజదేహ సంరక్షకుల అధిపతి వద్దనున్న కల్దీయుల సైనికులందరూ యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాకారములను పడగొట్టారు. యెషయా పలికిన ప్రవచనం అక్షరాల నెరవేరింది. 11వ వచనం, మా పితరులు నిన్ను కీర్తిస్తున్న మా పరిశుద్ధ మందిరము, మా శృంగారమైన మందిరము అగ్నిపాలైంది. మాకు మనోహరములైనవి అన్నీ నాశనమైపోయాయి. యెహోవా, వీటిని చూచి ఊరుకుంటావా? మౌనంగా ఉంటావా? అత్యధికంగా మమ్మను శ్రమ పెడతావా? శ్రోతలు వింటున్నారా? ఇశ్రాయేలీయులు తమ పాపాలను ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తున్నారు. దేవా, నీ మహాబల ప్రభావాలతో దిగిరా, మమ్ములను క్షమించు, తిరిగి మమ్ములను మా పూర్వస్థితికి క్షేమంగా రప్పించు. మహిమోన్నతమైన పరిశుద్ధ పరలోక నివాస దేవా, కనికరించు అని వేడుకున్నారు. దేవుని ఆసక్తి, దేవుని శౌర్యం, వాత్సల్యం తలపోసుకున్నారు. దేవుడే వారికి విమోచకుడు, తమను శత్రువుల బారి నుండి విమోచిస్తాడనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ప్రార్థిస్తున్నారు. మెస్సియా హఠాత్తుగా వస్తాడు. శక్తివంతమైన ఆయన రాకడ ప్రభావానికి భూమి, అందలి సకల జాతులు కంపిస్తాయి. శత్రువుల పాలిట ఆయన రాకడ భగభగమండే మంట అవుతుంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 26-29 వచనం వరకు. అప్పుడాయన శబ్దము భూమిని చెలింపచేసింది గాని ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపచేస్తాను అని మాట ఇచ్చాడు. శత్రువులకు యెహోవా నామ ప్రభావం తెలిసి రావాలి. జనములు, జాతులు ఆయన సమక్షంలో వణుకుతాయి. అది ఎంతో భయంకరమైన దృశ్యం. గచ్చపొదలు కాలినట్లు, నీళ్లు సలసల కాగి పొంగినట్లు ఆయన శత్రువులు అంతరించిపోతారు. దేవుని పట్ల భయభక్తులు ప్రజలలో కలగాలి. దేవుని గొప్ప కార్యాలను చూచిన వారికి ఆయన పట్ల భక్తిభావం కలిగి తీరుతుంది. దేవుడు సర్వసమర్థుడు. దేవుని కోసం ఓపికతో ఎదురుచూచేవారికి ఆయన కార్యాలు ఎంతో ఆహ్లాదం కలిగిస్తాయి. ఇర్మియా 33వ అధ్యాయం 3వ వచనం చక్కని వచనం. నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరమిస్తాను. నీవు గ్రహించలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేస్తాను. దేవుణ్ణి మనసారా ఆరాధించాలి. ఆయన మార్గాలను అనుసరించాలి, సంతోషించాలి. న్యాయాన్ని అనుసరించి ప్రవర్తించాలి. దేవుడు అట్టి వారిని దర్శిస్తాడు, పరామర్శిస్తాడు. దేవుడు మన పక్షాన పనిచేయాలంటే మనం ఆయన పక్షాన, ఆయన ప్రతినిధులమై పనిచేయాలి. ఇక్కడ ఆయన పని మీద మనం ఉంటే ఆయన మన పని మీద ఉంటాడు. దేవుని కోపం రేపకూడదు. దేవుడు ఎందుకు కోపగించాడో తక్షణమే తెలుసుకోవాలి. దేవుని మనస్సు నెరిగి ఆ ప్రకారమే నడుచుకునే వారికి రక్షణ నిశ్చయత ఉంటుంది. దేవుని ప్రజలు దేవుని క్రమశిక్షణ చర్యతో సహకరించాలి గాని సణగకూడదు. మనుషుల స్వనీతి క్రియలు తమ దృష్టిలో మంచివే అనిపిస్తాయి గాని దేవుడు అవన్నీ మురికి బట్టలతో సమానమంటున్నాడు. మంచి పనులు చేస్తే పుణ్యం వస్తుందని పాపులు అనుకోకూడదు. పాపి చేసే మంచి పనులు అతని పాపంలో భాగమైపోతాయి. అలాంటప్పుడు పాపి చేసే చెడ్డ పనులు మరీ ఎంత ఘోరమైనవో ఊహించండి. మురికి బట్టలను, మాసిన చింకి పాతలను దేవుని సన్నిధిలోకి ఎలా తేగలం? దేవుడు వాటిని ఎంతో అసహ్యించుకుంటాడు. నీతి న్యాయాల కోసం యేసుక్రీస్తును ఆశ్రయించేవారే ధన్యులు.
ఫిలిప్పీ పత్రిక 1:9 మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితో సకల విధములైన అనుభవ జ్ఞానంతో కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందాలి. ఇందువలన దేవునికి మహిమా స్తోత్రము కలగాలి. మీరు యేసుక్రీస్తు వలననైన నీతి ఫలములతో నిండుకొనినవారై క్రీస్తు దినమునకు నిష్కపటులు నిర్దోషులు అయి ఉండాలి. మేము ఆకుల్లాగా వాడిపోయే వారము అంటున్నారు. ఆదాము హవ్వల అంజూరపు ఆకుల కచ్చడాలు నిలువవు, అవి వాడి రాలిపోతాయి. పాపమనే తెగులు చీడ పట్టిన ఆకులు వెంటనే రాలిపోతాయి. పాపమనే చెడుగాలి వారిని ఎగరగొట్టేస్తుంది. సత్య ఏక దేవునిపై పూర్తిగా ఆధారపడి దేవుని ప్రజలు ప్రార్థించగలిగే కృప ఆయన బిడ్డలకు దేవుడే అనుగ్రహించాలి. భక్తి ఒకరు కల్పించుకుంటే వచ్చేది కాదు. పాపం చేసేవారికి దేవుడు విముఖుడు. పాపం పొడకూడా దేవునికి ఏమాత్రమూ గిట్టదు. పాపం విశ్వాసులు నీరసించిపోయేలా చేస్తుంది. ప్రార్థన మానేయడానికి కారణం పాపమే, అపరాధమే. ప్రార్థనకు పాపం పెద్ద ఆటంకం. ఈ అధ్యాయంలో 8 నుండి 12 వరకు ఇశ్రాయేలీయులు చేసిన మంచి ప్రార్థన ఉంది. దేవా కనికరించు, మేము నిస్సహాయులం అంటూ ఆక్రందన చేస్తున్నారు. దేవుడు పరమ కుమ్మరి అనే భావన యిర్మీయా 18 1 నుండి 6 వరకు ఉన్నది. యిర్మీయా కుమ్మరి ఇంటికి వెళ్లాడు. అప్పుడు కుమ్మరి తన సారె మీద పని చేస్తున్నాడు. కుమ్మరి జిగటమట్టితో చేస్తున్న కుండ అతని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మళ్లీ తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్లుగా దానితో మరొక కుండ చేస్తాడు. యెహోవా అన్నాడు, ఇశ్రాయేలు వారలారా, జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లు మీరు నా చేతిలో ఉన్నారు. మీరు చెడుతనము చేయటం మానిన ఎడల నేను చేయనుద్దేశించిన కీడును గూర్చి సంతాపపడతాను. ఇలాంటి వివేకవంతుడు నిపుణుడు అయిన పరమ కుమ్మరి వారి కోసం పనిచేస్తూ ఉన్నందువల్ల ఆ జాతికి ఇంకా నిరీక్షణ ఉన్నది. ఎఫెసీ పత్రిక 2:10 భావం ఈ అధ్యాయంలోనిదే. దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయడానికి మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఫిలిప్పీ పత్రిక 1:6 మనలో ఈ సత్క్రియ ఆరంభించినవాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగిస్తాడు. ఈ అధ్యాయంలోని ప్రార్థనలో ఇశ్రాయేలీయులు దేవునికి ఆయన చేసిన నిబంధనను జ్ఞాపకం చేస్తున్నారు. ప్రియ శ్రోతలు, పాఠం ముగింపులో మరో మాట. దేవుని ప్రత్యక్షం చాలా గంభీరమైనది. దేవుడు దహించే అగ్ని. ఆయన ఎవరూ సమీపింపరాని దురవగాహమైన తేజస్సులో నివసించే దేవుడు. అపవిత్రులైన పాపులు దేవుణ్ణి సమీపించగలరా? దేవుడు పాపులను రక్షిస్తున్నాడంటే అది కేవలం ఆయన కృపే అని చెప్పాలి. సీనాయి కొండ మీద దేవుని ప్రత్యక్షం ఎంతో భయంకరం. ఉరుములు, మెరుపులు, సాంద్ర మేఘము, బోర యొక్క మహాధ్వని విని ప్రజలు గజగజ వణికారు. అగ్నితో యెహోవా దిగివచ్చాడు. పర్వతం కంపించింది. దేవుడు మోషేను కలుసుకున్నప్పుడు ధూమము కొలిమి ధూమము వలె లేచింది. భూకంపం కలిగింది. అలాంటి దేవుడు అపవిత్రులను స్వనీతిపరులను కలుసుకున్నప్పుడు వారి మురికి బట్టలు మండి కాలిపోతాయి, సందేహం లేదు. ప్రియ సోదరీ సోదరులారా, పాపం మనలను దేవుని నుండి దూరం చేస్తుంది. రోమాపత్రిక 3:23 ఏ భేదము లేదు, మనుష్యులందరూ పాపము చేసి దేవుడనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. మురికి బట్టల బిచ్చగాడు రాజుగారితో భోంచేయగలడా? ఆయనతో బల్లవద్ద కూర్చోగలడా? ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచితే చాలు, ఆయన మనలను శుద్ధి చేస్తాడు.
ఆయన మనలను దేవుని సన్నిధిలో నిర్దోషులనుగా నిలువబెట్టగల సమర్థుడు. మన స్వనీతిని ఆయన గుర్తించడు. విశ్వాసము ద్వారా ఉన్నపాటున ఆయన వద్దకు రావాలి. దేవుని మహానీతి ఎదుట మన స్వంత నీతి ఎందుకూ కొరగాదు. విశ్వాసి నీతిక్రియలు నిస్వార్థమైనవి, నిరాడంబరమైనవి. 8వ వచనంలో యెషయా కుమ్మరివాడు, కుండ దృష్టాంతం చెబుతున్నాడు. యిర్మీయా కూడా అదే దృష్టాంత దర్శనం చూచాడు. యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, మేమంతా నీ చేతి పని. యిర్మీయా కుమ్మరివాని సారెను ఆధారం చేసుకుని ప్రవచించాడు. దేవాలయ ప్రాంగణంలో కుండను అక్షరాలా బద్దలు కొట్టాడు. దేవుడు మన పరమ కుమ్మరి. కుండ తనను చేసిన వాని ప్రతిభను వ్యక్తం చేస్తుంది. పౌలు కూడా మనము మట్టి ఘటములమని, మనలో ఐశ్వర్యమున్నదని, దానిని ఇతరులతో పంచుకోవాలని చెప్పాడు. కీర్తనలు 65:5 దావీదు గానం చేశాడు. మాకు రక్షణకర్తవైన దేవా, భూదిగంతముల నివాసులందరికీ, దూర సముద్రము మీద ఉన్నవారికి ఆశ్రయమైనవాడా, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరమిస్తున్నావు. 4వ వచనంలో యెషయా అన్నమాట అచ్చం 1 కొరింథీ 2:9 లాగే ధ్వనిస్తోంది. మన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేసే మరి ఏ దేవుణ్ణి ఎవరూ ఏ కాలములోనూ చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుష్యులకు వినబడలేదు. అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. దేవుడు తనను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచాడో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. పాఠం సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.